హలో అన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? సంతోష్. సంతోష్. నమస్తే కామారెడ్డి. సంతోష్ భాయ్. నమస్తే సంతోష్ భాయ్. బాగురా? ఫైన్ ఫైన్. మీరు ఎట్లున్నారు? నేను 2-3 సార్లు చేసిన అన్న, ఇక మళ్ళీ కలవలేదు. ఆ రోజు కోర్టుకు పోయింది చూడు. అవును, రైతు బంధు దాని కోసం అప్పటి నుంచి చేస్తున్నా. ఆ రోజు లిఫ్ట్ చేయలేరు, మళ్ళీ చేసిన. ఇప్పుడు ఇవాళ దొరికింది. ఇవాళ దొరికింది. చెప్పే సంతోష్ భాయ్. అయితే ఇది ఇప్పుడు ఇంతకు ముందు ఒక లెటర్ కూడా అన్న కామెంట్ ఉచితాలు ఇస్తారని మనం ఎందుకు అడుగుతామన్నా? ఇచ్చేది ఇప్పుడు నువ్వు ఇస్తా అంటే ఆశ ఉంటది అన్న, కొడతా అంటే భయం ఉంటది. నువ్వు ఇయ్యలేవు అనుకో వాడు ఓడిచిపోతా. నువ్వు ఇయ్యాలి. ఇప్పుడు రైతు బంధు కానీ ఇవన్నీ డైరెక్ట్ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టి నాతో ఇవన్నీ ఏవి కావు, నేను చేయలేను, ఉన్న రోజులు అయితే ఉంటాడు కదా అన్న. ఇప్పుడైతే తీసేయలేము. ఇప్పుడు తీసేయలేము. ఇంకోటి అసలు వాళ్ళు చెప్పమన్నారు మరి ఉచితాలు మనం ఇళ్ళకు అడిగినామా? ఏమంటున్నా అన్న, మనకు అవసరం లేదు. ఒకటి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది కదన్న, ఇవన్నీ చెప్పే బదులు డైరెక్ట్ లైవ్ పెట్టి నాతోని ఉచితాలు ఇచ్చుడు కాదు, నేను ఏం చెయ్యా ఉన్నంత చేసుకుంటా అని చెప్పేసి ఓడిచిపోతా కదన్న. అది అయిపోతుంది. మేనిఫెస్టోలో పెట్టకపోతే అయిపోతుంది, వాగ్దానాలు చేయకపోతే అయిపోతుంది. హామీ ఇప్పుడు వాళ్ళకి పెట్టుడు యాజమాన్యుడు అందరికి అలవాటు, రాజకీయ నాయకులకు. అది మనకు కొత్త కాదు. వాళ్ళ అలవాటే అంటే వస్తుందని ఆశ కదా. 2000 + 2000 ఇస్తామంటే ఆశ పడతారు కదా, పడరా? పడతారన్నా. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఆశ పెట్టుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఆశ పడుడు మనకు అలవాటు అయిపోయింది. 2 రకాలు కదన్నా. ఇప్పుడు వాళ్ళకి అట్లా పెట్టుడు అలవాటు అయింది, మనకి ఇట్లా పెట్టి ఇట్లా ఊరించే బదులు ఒకసారి నేను కాదు నాతో కాదని ఇడిసెట్టి అయిపోతాయి కదన్నా. అన్న అట్లా కాదే. ఆశ పెట్టుడు అంటే ఇప్పుడు బాగా ఆకలితో ఉంటాం మనం. ఆకలి మీద ఉన్నప్పుడు ఇంటికి వచ్చే వరకు అంటే అమ్మ పొయ్యి మీద బియ్యం పెట్టిన బిడ్డ పప్పు వేస్తున్నా లేకపోతే కూర చేస్తున్నా, ఆగో 10 నిమిషాలు అయినాక అని అంటే నువ్వు తింటా అని ఎదురు చూస్తావా? ఎదురు చూడవా? టైం మీద అరే బిడ్డ నేను అనుకున్నా కానీ లేదు పప్పు అయిపోయింది ఇంట్లో బియ్యం లేకుండే అంటే మనం ఏమనిపిస్తుంది? అరే నువ్వే కదా అమ్మ చెప్పింది ఇప్పుడు బియ్యం పెడుతున్నా అని. నువ్వు చెప్పేపటికి ఆగినా కదా, ఆకలి మీద ఉన్నా కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అంటమా అన్నమాక చిన్న ఉదాహరణ తెలియకపోతే ఎట్లా? చెప్పింది నువ్వే, బియ్యం పెడుతున్నా బిడ్డ చెప్పిర్రు, మనం విన్నామన్నా. నేను తెలియలేదు అట్లాట్లేనన్నా. ఇప్పుడు చెప్పిర్రు లేదని చెప్పుడు. ఇప్పుడు అంటే ఉచితాలు అంటే ఇప్పుడు ఉన్నది ఇస్తాము అని చెప్పిన వీళ్ళే మాకు ఎంత అంటే అంత రెవెన్యూ జనరేషన్ వస్తుంది మాకు. ఒక 150 ఏళ్ళ పార్టీ మేము ఎట్లంటే అట్లా మీకు ఏదంటే అది ఇస్తామని చెప్పిన వాళ్ళు మరి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఇస్తారనుకుని. బట్టి చెప్పలేడు అన్న. అదే చెప్పబోతున్నా నేను. సంపద సంపాదించుడు తెలుసు, పేదలకు వంచుడు తెలుసు అన్నారు. మరి మేము ఇంకా నోరు కట్టుకుంటాం అన్నారు. ఇల్లు కరెక్ట్ వచ్చిన వీళ్ళు సంపాదించుకుంటూ తెలుస్తుంది. ఇప్పుడు నోరు కట్టుకుంటే కడుపు కట్టుకుంటే కూడా ఇయ్యచ్చు అని చెప్పారు. అందుకే అడుగుతున్నాం మనం. అంటే మీరు కట్టుకుంటలేరా? ఆ రోజు నేను ఒక్క సంవత్సరం నోరు కట్టుకుంటే 50,000 కోట్లు ఇట్లా కడతా అన్నాడు రుణమాఫీకి. అంటే వీళ్ళు ఒక్క సంవత్సరంలో 50,000 కోట్లు అవి తింటూరనే కదన్నా ఒప్పుకున్నట్టే. మనం అనవలసిన అవసరం లేదన్నా. కదా వాళ్ళే ఒప్పుకోరు. చూస్తే వాళ్ళ దొంగతనాలు వాళ్ళే ఒప్పుకుంటారు. నువ్వు కరెక్ట్ అబ్జర్వ్ అయ్యారన్నా. ఒక కామన్ మ్యాన్ గా అడుగుతున్నా. వాళ్ళు చెప్పిన దాంట్లోనే వాళ్ళకి వచ్చేస్తారు అన్న, అందులోనే ఆన్సర్ ఉంటది. అవును అవును అవును. నేను ఇప్పుడు వీళ్ళు ఎక్కిన వద్ద చూస్తున్నా ప్రతి ఒక్కళ్ళు అంతే అన్న. మళ్ళా నేను ఇప్పుడు నిన్న విదేశాలకు పోయిందన్న. కనీసం నేను నోట్ రిలీజ్ చూసిన అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లికి అని. నువ్వు ఎన్ని రోజులు ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఒక్కటన్నా నువ్వు పెద్ద మనిషి ఉన్నావు, నువ్వు స్టూడియో పెట్టుకున్నావు అన్న, నీ ఏం ప్రాబ్లం లేకపోతే వాళ్ళు నడిపిస్తారంటే నువ్వు పోయినావంటే లెక్క. ఉన్నందరూ ఒక్కరికొక్కరు పని చేయకపోయినాక నువ్వు పోతే ఉన్న ఛానల్ వచ్చే వరకు ఏమైందన్నా అట్లా గుంజుడే కదా షటర్. నేను ఆ రోజు కూడా అన్నా కామెంట్ వచ్చిన రోజు ఫోన్ చేస్తాను, మళ్ళా చూడలేవు అది మెసేజ్. కానీ ఎందుకంటే అన్నా మనం ఒకటి మాట్లాడి ఎవరి సపన మనకు మంచి చేసినోడు మంచోడు, అంతే. చెడు చేసినోడు చెడుగాడు. ఇప్పుడైనా సరే మనకు మంచి చేసినోడు ఇప్పుడు కేసీఆర్ రావాలి రావాలి రావాలంటున్నాడు. ఏడుండో ఏడొక సరే ఎవరికైనా అన్నా 100% లా 70% మంచి ఉంటే 30% కనబడదు అన్న. అది కనబడదు. వీళ్ళు ఏంటంటే 80% షెడ్ ఉంది, 20% మంచి ఏడ కనబడదు. ఆటోమేటిక్ గా అట్లా తేడా తెలుస్తుంది అన్నట్టు. నేను అన్నగా చిన్న గీత పెద్ద గీత అన్నది అందుకే. నేను ఏమన్నా పబ్లిక్ లో అయినా మనము ఇప్పుడు నువ్వు మంచి చేస్తున్నావు అన్న, 4 రోజులు మంచోడు అనుకుంటాం. నువ్వు ఒక్కసారి ట్రాక్ చేంజ్ చేసినావు అప్పుడు ఏమనుకుంటావు? అప్పుడు అర్థమైపోతుంది కదా ఎక్కువ శాతం ఏదో అందరూ కలిసిపోయిన ఈయనతో మనకేం అవసరం అని అవుతుందో లేదా? అట్లా అవుతుంది కరెక్ట్ అన్న. ఎందుకంటే అన్న ఒకటి జనరల్ గా మాట్లాడేది ఏదైనా సరే అన్న ఒక పద్ధతి కొద్ది మాట్లాడు. మనం ఇప్పుడు మీరు చెప్తారు మీరు ఇప్పుడు ఇంత ముందు ఒక రోజు చూసిన మీ పేపర్లు చదవద్దని మీకు ఉన్న న్యూస్ చూపే. ఇప్పుడు మీరు పెట్టుకుంటే న్యూస్ చూపించడానికి ప్రజలను చైతన్యం చేయడానికి తెలియని చెప్పడానికి అంతే అంతే అంతే. ఈ మూడే మీరు ఛానల్ పెట్టింది దేనికోసం? ఉన్నదే అది మాట్లాడాల్సిందే, అది చెప్పాల్సిందే. పల్లెటూరు వాళ్ళకి కూడా వార్తలు తెలియాలి అనే ఒకటే కాన్సెప్ట్ తో పెట్టారు మీరు. మరి ఇప్పుడు సిటీలు ఉన్నోనుకో చదువుకున్నానికి ఎట్లా తెలుసా అన్న? ఇప్పుడు నా అంటే ఇప్పుడు పల్లెటూరులో తెలియాలంటే
ఇప్పుడు సోషల్ మీడియా తెలుస్తాయి కదా సోషల్ మీడియా చూసేటోళ్ళకి కొంత అవగాహన ఉంటే ఉండొచ్చు, కానీ ఏ మీడియా చూడోళ్ళకైతే ఏదో ఒకరు చెప్పాలి కదా, ఏదో ఒకటి తెలవాలి కదా, మన భాషలో అర్థం కావాలి కదా. మరి ఇప్పుడు నువ్వు లక్షల కోట్లు సంపాదిస్తున్నావు, నీ తమ్ముడు ఇప్పుడు ఎదుటోడి మీద అన్నా నువ్వు ఎప్పుడు కానన్నా ఒక్కవేళ ఎదుటోడి మీద చూపించినప్పుడు ఇంకా మూడు మనకు చూపిస్తాయన్నా, అదొక్క ఇంగితానం తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అసలే అర్థమైతలేదు అన్న. రాజకీయం అంటే ఎట్లయిందన్నా, ఇప్పుడు మనం కూడా అన్నా ఇప్పుడు నరేష్ అన్న సంతన్న ఇట్లా కాదు ఇక అవురా ఇవురా తొండలు ఇవే మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒక్కటన్నా మన ఇంటి పెద్ద మన నానుండన్న, ఆయన ఏ లాంగ్వేజ్ మాట్లాడితే మనకు అదే అలవాటు అవుతుందా కొత్త అవుతుంది అన్న. ఇప్పుడు ఎంత చెప్పినా తెలంగాణకు ఒక నాన్నలెక్క ఎవ్వరు ఆ సీట్ మీద కూర్చున్నా ఎవరున్నా అన్న పెద్ద అన్న పాత్ర వాళ్ళది. నేను పెద్ద అన్న కాదన్న ఇక నాయననే తండ్రి లెక్క, పెద్ద తండ్రి లెక్క. ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబం మాట్లాడితే ఒక నలుగురికి సంజాయి చెప్పుకోవాలి. ఇప్పుడు 4 కోట్ల మందికి నువ్వు పెద్దోనివి, నీ లాంగ్వేజ్ ఎట్లుండి ఎట్లా నేర్చుకోవాలి. ఇప్పుడు చిన్న పిల్లలన్న ఎట్లా మాట్లాడు తెలుసా, మా చిన్న బిడ్డ ఉందన్న ఏమంటారు తెలుసా, ఆ ఫేస్ చూడంగానే పిక్చర్ తీసేనా అని అంటది. అయ్యా 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు అన్న నువ్వు నేర్పించవచ్చు పాపకు, లేకపోతే ఆమెకే మెరక. ఇప్పుడు నేను మాట్లాడిస్తాను బయటకు పోయింది కానీ. ఎందుకంటే నువ్వు కేసీఆర్ అంటే ఆమెకి ఏం తెలుసు అన్న, కేసీఆర్ మంచోడా రేవంత్ రెడ్డి మంచోడా ఒకటే వచ్చాడు అన్న, ఏం చెప్తాడు. నువ్వు ఇంట్లో నువ్వు చెప్తావేమో కేసీఆర్ బంగారం అంటావేమో, ఆయన రేవంత్ రెడ్డి బేకార్ అంటావేమో, ఆమె మైండ్ లో పెట్టుకుంటుంది అట్లా. నేను బంగారం ఈ రోజులలో పిల్లలు మనం అప్పుడు ఇన్నామన్నా మన నాన్నలు చెప్తే, ఇప్పటి పిల్లలు వాళ్ళకి తెలిసింది తప్ప మనం చెప్తే నేర్చుకునే సిచ్యువేషన్ లో లేరన్నా. కరెక్ట్ గానీ వాళ్ళకే మేరకనే పాపం 8 ఏళ్ల పిల్లలకి ఏం తెలుస్తుంది, ఎవరు తిట్టిరు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డలు అంటే వార్తలు చూస్తే. ఎందుకంటే ఒకరోజు తిన్న రోజు అయితే పేగులు మెడలేసుకుంటా గుడ్లు పట్టి గొల్లాడుతా అన్నాడు చూడన్న. ఆ రోజు అన్నది నాన్న మనం చికెన్ షాప్ పోతే ఆడ కదా పేగులు తీసుకోవాలి, మరి ఈయన ముఖ్యమంత్రి కదా ఈయన పేగులు ఎందుకు మెడలేసుకుంటున్నా అని అడిగింది. అరేవా ఇట్లా తయారయ్యారు పిల్లలు. ఏం చెప్పమంటే చెప్పన్నా, నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి. ఆయన అది కొంచెం తగ్గేది ఉండే, కానీ ఇది స్టార్ట్ చేసింది కేసీఆర్ అని చెప్పి కూడా చాలా వాదన ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ స్టార్ట్ చేసి ఇలాంటి భాష ఇలాంటి మాటల్ని అవి చాలా చేసింది అన్న. ఆయన చాలా చేసిన నువ్వు కంటిన్యూ చేస్తే నీకు విలువేముంది. అట్లా నువ్వు చెడ్డు నువ్వెందుకు మంచోని కాకూడదు. నువ్వు ఎదుటోని వాళ్ళు లంగా 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 వానికంటే డబ్బులు అయినావు కదా మరి నువ్వు. మనం మారితే అవతలోడి తప్పుని మనము చేయనట్టు, కానీ సేమ్ కంటిన్యూ చేసి లేదా అంతకు మించి చేస్తే తప్పు చేసినట్టే కదా, ఇంకా మాది కూడా తప్పు అన్నట్టే. ఎవరి మీద ప్రేమ కదన్నా, కేసీఆర్ మాట్లాడినప్పుడు ఇంతగానం ఇవ్వడు అనలేడన్నా. కూతురైతే ఓకే ఆయన కొద్దిగా సెటరికల్ ఉంటుండే, ఇగో చవటలు దద్దమ్మలు సన్నాసులు అంటుండే, సుంటలు ఈ 4గిటిని పట్టుకొని అంటే అవు కదా, చవట అనేది ఏం తప్పు మాట ఏం కాదు కదా. శాతగాను చవట అనకపోతే ఏమంటాం మరి. మరి దాన్ని ఇప్పుడు వీళ్ళది ఏమైపోయిందంటే అంతకు మించి చూపించారు. అప్పుడు ఇంకోటి అది ఉద్యమం కాబట్టి ఆ స్థాయి ఉండాలి, ఆ మాత్రం వేడి ఉండాలి. ఆంధ్ర వాళ్ళని నిలువరించాలంటే మరి అప్పుడు అది మాట్లాడకపోతే అప్పుడు ఇట్లా జానారెడ్డి సాబ్ లెక్క మెల్లగా మాట్లాడి ఉండుంటే రాజ్యాంగబద్ధంగా మాకు తెలంగాణ రావాలి అని అంటే వచ్చేది ఏంది, ఎట్లా కొట్లాడితే వచ్చేది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాడు బాగా దేవతలకు ఐదేయంగా ఏమో చెప్పి చేస్తారన్న. అవునన్నా ఇది ఒక్కటి నాకు అర్థం కాలే. ఇప్పుడు మోడీ అయినా సరే అన్న ఎవరైనా సరే ఏమంటారన్నా జై జవాన్ జై కిసాన్, నాకు వేరే ఏది అర్థం అవసరం లేదు. జవాన్ జై జవాన్ ఎంతో కొంత చెయ్యాల్సిందే, వాళ్ళకు చెయ్యాల్సింది ఏంటి, వాళ్ళకు సర్దుబాటు వాళ్ళకు బరాబరి వాళ్ళకి చెయ్యాలి. కిసాన్ కి ఏంటి తిండి పెట్టుడు వాడు వీళ్ళకి చేయాలి, రక్షణ చేసేవాడు కానీ వాళ్ళకి చేయాలి. ఈ ప్రభుత్వాలు 2 ఇడిసపెట్టినాయి అన్న. అంటే నాకు తెలియకనా ఒకటే అన్న, 2 ఇడిసపెట్టినట్టే కొడుతున్నాయి అన్న. రైతులను అయితే ఆగం పెట్టిరు అన్న. ఓకేనే, థ్యాంక్ యూ సంతోష్. మసాలా కన్నా ఎంత కోచ్ అవుతుంది తెలుసా అన్న, 2 సెకండ్లలో అయిపోతుంది అన్న. అవును దొరుకుతలేదు, చేసుకోమంటే ఎట్లా ఏమంటారు ఇప్పుడు నాకు కూడా దొరుకుతలేదు, నేను కూడా బుక్ చేస్తున్నా, నాకు కూడా ఇబ్బంది అవుతుంది. లేదు స్టాక్ అయిపోయిందని చెప్తున్నారు. 2 సెకండ్లు 3 సెకండ్లు ఏడికెళ్ళి చేయమంటే అని చెప్తాను. అదే సరేనా, మాట్లాడదాం ఒకసారి రైతులది, యూరియా మాట్లాడదాం. థ్యాంక్ యూ.